వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో కరెంట్ అఫైర్స్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రీడా పురస్కారాల్లో భాగంగా 2024 సంవత్సరానికి జనవరి 2వ తారీఖున దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలైనటువంటి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను నలుగురికి కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటించింది. వారిలో మను భాకర్, దొమ్మరాజు గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్కి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను ప్రకటించారు. మను భాకర్కి స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన తొలి ప్లేయర్గా మను భాకర్ రికార్డు నెలకొల్పింది. 2024 సంవత్సరం పారిస్ ఒలింపిక్స్లో హర్యానాకు చెందిన 22 ఏళ్ల మను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలోనూ 10 మీటర్ల మిక్స్డ్ టీమ్ విభాగంలో కాంస్య పథకాలు అనేది నెగ్గింది. నెక్స్ట్ ఖేల్ రత్న అవార్డు దొమ్మరాజు గుకేష్ పిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించిన తమిళనాడు గ్రాండ్ మాస్టర్ గుకేష్కు చెస్ విభాగంలో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది. నెక్స్ట్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఈయనకి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. హర్మన్ సింగ్ నాయకత్వంలో పురుషుల హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పథకం అనేది సొంతం చేసుకుంది. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్. పారా ఒలింపిక్స్లో ప్రవీణ్ కుమార్ హై జంప్లో పసిడి పథకంతో మెరిశారు. వీరికి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు కేంద్ర ప్రభుత్వం అనేది పురస్కరించింది. వీరితో పాటు 32 మందికి అర్జున అవార్డులను లభించగా వారిలో రికార్డు స్థాయిలో 17 మందికి పారా క్రీడాకారులు ఉన్నారు. జనవరి 17న వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు. ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్న వారికి 25 లక్షలు మరియు అర్జున అవార్డు గెలుచుకున్న వారికి 15 లక్షల నగదు బహుమానాన్ని అందిస్తారు.